వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఇప్పుడు మన మధ్యలో ఉన్న బ్రదర్ కె సురేష్ బాబు గారు వచ్చి వాక్యాన్ని అందించవలసిందిగా ప్రభువుపేట మనవి చేస్తున్నాను. హలో హలో కళ్ళు మూసుకున్నట్టుగైతే చిన్న ప్రార్థనతో ఈరోజు వాక్యాన్ని ప్రారంభించుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతులైన నా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన నామానికి స్తోత్రములు చెప్తున్నాము నాయన. గడుస్తున్న దినముల నుండి మమ్మల్ని సజీవ రెక్కల కింద ఉంచినందుకే మీకు వందనాలు చెప్తున్నాము తండ్రి. ఈ దినాన్ని క్షణాన్ని చూడక ఎంతోమంది నిద్రించినప్పటికీ మమ్మల్ని మాత్రం సంపూర్ణ ఆరోగ్యంతో ఆయుస్తో నీ కృపతో నడిపి వందనాలు చెప్తున్నాము నాయన. నీ మాటలు చెప్పడానికి నిల్చున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి పరిశుద్ధాత్మ సహాయంతో వాళ్ళకు అర్థమైన రీతిలో బోధించగలిగే మాటలను నాకు దయచేయమని, వింటున్న మీ పిల్లలు కూడా వాటిని గ్రహించే మనసును, బుద్ధిని, శక్తిని, జ్ఞానాన్ని దయచేయమని ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వాళ్ళారా, హలో ప్రేమైన దేవుని వాళ్ళారా, కూడొచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాభి వందనాలు. మరి ఈరోజు ప్రతీ నెల మనకి సెకండ్ సాటర్డే, రెండవ శనివారం జరుగుతున్నటువంటి లేఖనాల పరిశోధన దేవుడు క్రమము తప్పకుండా నడిపిస్తున్నందుకై ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మనము ఆయన కృపను బట్టి ఏ జ్ఞానాన్ని నేర్చుకోగలం, మనం ఆయన కృపను బట్టి సమాధాన పడగలం, మనం ఆయన కృపను బట్టి బలపరచబడగలం. ఆయన కృప ఎంత గొప్పది అంటే ఏ ఒక్కరూ నశించిపోకూడదని తాపత్రయం కలిగిన తండ్రి యొక్క ఉద్దేశములను, తండ్రి యొక్క మనస్సును గ్రహిస్తే గనక ఈరోజు మన జీవితాలు సార్థకమవుతుంది. ఈరోజు ఉంటున్నటువంటి పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే ప్రారంభ కాలము నుండి నేటి కాలము వరకు క్రీస్తు మీద అనేక నిందలు, అవమానాలు వేస్తూ క్రీస్తుని అంగీకరించే వారు ఎవరుంటారో వాళ్ళని అనేక హింసలకి కూడా గురి చేస్తున్నట్టుగా మనము టీవీల్లోనూ, అలాగే న్యూస్ ఛానల్లోనూ, మొబైల్స్లోనూ చాలా ఎక్కువగా చూస్తున్నాం. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అయినప్పటికీ కూడాను దేవుని కృప మన పట్ల ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటుంది. ఎందుకు అంటే ఇది మనకేమి కొత్త కాదు. ఇప్పుడు జరుగుతున్న ఈ తంతంతా కూడాను ఇదేమి కొత్త కాదు. ప్రారంభం నుండి కూడాను దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరగనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుని మీద విరోధముగానే నాడు పనిచేస్తారు, నేడు కూడా పనిచేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ దేవుని కృప ఎటువంటిదో అన్నది కొన్ని విషయాలు ఈరోజు మనము చూసుకుందాం. అలా చూసుకునే ముందు ఇప్పుడున్న విధి విధానాలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు మునుపు ఉన్నట్టుగా లేదు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది. ఈ టెక్నాలజీకి అనుగుణంగా మనుషులందరూ ప్రవర్తనలు, వాళ్ళు విధి విధానాలు అన్నీ కూడా మారిపోయాయి. అలా విధి విధానాలన్నీ మారిపోతూ ముందుకు వెళ్తున్నప్పటికీ కూడాను దేవుని యొక్క గ్రంథము ఏదైతే ఉన్నదో 66 పుస్తకాల రూపకముగా, బైబిల్ గ్రంథ రూపకముగా ఏదైతే ఉందో అది నాటికి నేటికి కూడాను మనుషులను, వారి ఉద్దేశములను, వారి యొక్క పాపాలను తెలియజేస్తూ వారు బ్రతుకులను మార్చడానికి ఒక ప్రధానమైనదిగా
మనం చెప్పుకోక తప్పదు. బైబిల్ అన్నది మత పుస్తకము కాదని, ఇది ఒక జ్ఞానయుక్తమైన గ్రంథము, దేవుని యొక్క మనస్సు తెలిపే గ్రంథము, మనుష్యుల హృదయాలను మార్చే గ్రంథమని చెప్పక తప్పదు. అయినప్పటికీ కూడా దేవుడు వ్రాయించిన కొన్ని మాటలు మనం ఈరోజు ఆలోచిస్తే వాటి ద్వారాగా మన బ్రతుకులు ఎలాగున్నదో అన్నది మనము సరిదిద్దుకోవచ్చు. ఎందుకంటే సహోదరి చదివినట్లుగా సంఖ్యాకాండము 5వ అధ్యాయము 1వ వచనం 2వ వచనంలో వాక్యపట్నంగా మనం చదువుకున్న వచనాలలో మొదటి సంఖ్యాకాండము 1వ అధ్యాయము 5వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, శ్రామము గల ప్రతి వానిని పాలెంలో నుండి వెలివేయవలనని. అమ్మా దాడుతూ వినండి. ఇక్కడ 3 సందర్భాలని దేవుడు ఎత్తుకుంటూ కొన్ని విషయాలు మోషే గారితో చెప్తున్నారు. 1, కుష్ఠిరోగిని ముట్టుకోకూడదు. 2, రక్తస్రావం గల స్త్రీని ముట్టుకోకూడదు. 3, శవాన్ని ముట్టుకోకూడదు. ఈ ముగ్గురులో ఏ ఒక్కదానినైనా ముట్టుకుంటే వాడు ఏమవుతాడు? అపవిత్రుడు అవుతాడు. కాబట్టి పాలము వెలుపలకి వారిని ఏం చేయాలి? వెలివేయాలి. అంటే వెలివేయాలి అంటే దీనిని దేవుడు ఏదైతే ఈ మాటలు రాయించాడో ఈ 3 సందర్భాలను బేస్మెంట్ చేసుకొని ఆనాటి నుండి కూడాను ప్రధాన యాజకులు కమాండింగ్ చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే కమాండింగ్ చేయడం, రూలింగ్ చేయడం మొదలుపెట్టారో ఈ వాక్యాన్ని వాళ్ళ అవసరతలకి ఎలాగైతే వాడుకుంటున్నారు అంటే, మేము రూలింగ్ చేసే వారముగా ఉన్నాము కాబట్టి మా మాటే వినాలి. దేవుడు చెప్పింది ఒకటైతే వీళ్ళు ఒకలాగా మాట్లాడుతూ రూలింగ్ చేస్తూ దేవుని ఆలోచనలకి విరుద్ధంగా ప్రజలకి భయభ్రాంతుల్లోకి తీసుకొని వెళ్ళిపోతున్నారు. మా మాట వినకపోతే ఏం జరుగుతుందట? వెలివేసేస్తాం. అంటే దేవుడు దేనిని వెలివేయమన్నారు అంటే, వెలివేత అన్నది ఏ పరిస్థితిలో చేయమన్నారు అంటే, కుష్ఠిరోగి ఎవరినైనా ముట్టుకుంటే వెలివేయబడాలి. రక్తస్రావణముతో ఉండే వాళ్ళని ముట్టుకుంటే వెలివేయబడాలి. అలాగే శవాన్ని ముట్టుకుంటే వెలివేయబడాలి. ఇది దేవుడు చెప్పింది. ఎందుకు అంటే శవాన్ని ముట్టుకోవడం వల్ల బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి ఆ బ్యాక్టీరియా అనేక రోగాలకి కారణం అవుతుంది. కాబట్టి వీటి నుండి కొంచెం దూరంగా ఉండడం మంచిదని దేవుడు ఒక ఆజ్ఞాపూర్వకంగా వాళ్ళకి ఇచ్చేటప్పుడు వాళ్ళ ఆజ్ఞకి భిన్నముగా ఆనాడు ఉంటున్నటువంటి ప్రధాన యాజకులు రూలింగ్ చేసేవారిగా ఉంటూ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకోవడానికి వాళ్ళు సెనగోగు అన్నది ఒక ఏర్పాటు చేసి దానిలో ఒక నిర్ణయం తీసుకొని దానినే కోర్బాన్ పద్ధతి ఏదో అంటారు. సో ఆ పద్ధతిని ఒకటి ప్రవేశపెట్టి ఆ పద్ధతి విధానం ఏంటంటే, నువ్వు నీ తల్లిదండ్రులకి సన్మానించమని బైబిల్ చెబితే వాళ్ళు నీ తల్లిదండ్రులకి నువ్వు సన్మానించకపోయినా పర్వాలేదు, అయితే నీ తల్లిదండ్రులకు నువ్వు ఎంతైతే ఖర్చు పెడుతున్నావో అందులో సగము డబ్బు తీసుకొని వచ్చి సెనగోగుకి అంటే సమాజ మందిరానికి నువ్వు ఇచ్చేసిన తర్వాత నువ్వు తల్లిదండ్రులకి చూడకపోయినా పర్వాలేదు అని ఒక విధానాన్ని వాళ్ళు తీసుకొని వచ్చి మనుషుల యొక్క
పరిస్థితులను వీళ్ళు ఏం చేశారంటే వాటిని వీళ్ళకు అనుగుణంగా మార్చుకొని వాళ్ళకి రూలింగ్ చేయడం మొదలుపెట్టేశారు. ఎప్పుడైతే రూలింగ్ చేయడం మొదలుపెట్టారో ఇశ్రాయేలీల జనాంగం అంతా కూడా భయభ్రాంతుల్లోకి వెళ్ళిపోయారు. అమ్మో, మేము ఏదైనా ఒక మాట అంటే ఏం చేస్తారట, మమ్మల్ని వెలివేసేస్తారు. సో వెలివేసేస్తారు కాబట్టి మేము ఇంకా సమాజ మందిరంలోనికి వెళ్ళలేము, సమాజంలోని కుటుంబ సభ్యులతో మేము ఉండలేము. కాబట్టి మాకేంటి జరుగుతుంది, ఇంత ఘోరమైన శిక్షలు ఉన్నాయి కాబట్టి మేము ఏంటి చేయాలంటే వీళ్ళకి లోబడే జీవించాలి అని ప్రజలు ఆనాడు అలా తీర్మానం తీసుకుంటే, ఆనాడు ఉంటున్నటువంటి వాళ్ళందరూ కూడాను కేవలము ఒక రూలింగ్ అధికార దాహముతో వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను ఖండించడానికి 2026 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు అనే మహానుభావుడు ఈ భూమి మీదకు వచ్చి 30 సంవత్సరాల వరకు కూడాను సొసైటీని బాగా అబ్జర్వ్ చేస్తూ 30 సంవత్సరాల తర్వాత ఆయన బాప్తీసము తీసుకొని బయటకి కాలు పెట్టి ఎవరైతే ఇలాంటి రూలింగ్లు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఖండించడం మొదలుపెట్టాడు. ఆ ఖండించడం మొదలుపెట్టిన యేసుక్రీస్తు వారి పట్ల వాళ్ళకొక దురభిప్రాయం కలిగి బ్రతుకుతున్న రోజులది. యేసుక్రీస్తు వారి వాళ్ళు చేస్తున్న ప్రతిదాన్ని ఖండించుకొని వచ్చారు. అలా ఖండించుకొని వస్తున్న రోజుల్లో ధైర్యంగా ఆనాడు ఉంటున్నటువంటి మతాధికారులను గురించి దగ్గర కానీ, యాజకుల దగ్గర కానీ, పరిసయ్యుల దగ్గర కానీ, సద్దుకాయుల దగ్గర కానీ, వాళ్ళెవరి దగ్గర కూడాను మాట్లాడే అధికారము ఏ ఒక్కరికి కూడా లేదు. ధైర్యము చేసేవారు కాదు. ఎందుకు? ఏమి మాట్లాడినా వెలివేత అన్నది ఒకటి ఉంది కాబట్టి, ఈ వెలివేత అన్నది ఉన్నది కాబట్టి ఏం జరిగేది, ఆ వెలివేతకు భయపడి ఎవరు కూడా వాళ్ళ ముందు ఎదురు తిరిగి మాట్లాడేవారు కాదు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉండేటప్పుడు ఒకే ఒక్కడు ఆయనకి ధీటుగా వాళ్ళందరికీ, ఆనాడు ఉంటున్నటువంటి మతాధికారులకు కానీ, శాస్త్రులకు కానీ, పెద్దలకి కానీ, వీళ్ళందరికీ ధీటుగా ఒకే ఒక్క వ్యక్తి మాత్రం నిల్చుండిపోయాడు. ఆ వ్యక్తి గురించే మనం ఆలోచిద్దాం. ఆ వ్యక్తి గురించి ఆలోచించే ముందు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి 30 సంవత్సరాల తర్వాత ఆయన బాప్తీసం తీసుకొని బయట కాలు పెట్టి ఎన్నో మిరకల్స్ చేశారు. ప్రతి మిరకల్ వెనకాతల ఒక పరమార్థం దాగి ఉంటుంది. అయితే ఆయన మాట ద్వారాగా చేసిన మిరకల్ కొన్ని అయితే ఎగ్జాంపుల్ చెప్తా. నీటిని ద్రాక్షరసంగా మార్చాడు కేవలము మాట ద్వారాగా. మీరు ముంచి తీసుకుని వెళ్ళండి అన్నారు. యాయీరు కుమార్తె దగ్గర చిన్నదానా లే, ఇవన్నీ కూడాను మాట ద్వారాగా జరిగింది. అలాగే కోనేటి దగ్గర 38 సంవత్సరాలతో పడి ఉంటున్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ పరుపునెత్తుకొని నిలబడు అనగానే దిగ్గున లేచెను అన్న మాట అంటారు. ఇవన్నీ మాట ద్వారాగా యేసుక్రీస్తు వారు చేశారు. అయితే ప్రార్థన ద్వారాగా 2 చేశాడు. ప్రార్థన చేయకుండా అక్కడ కార్యం జరిగించలేదు, ప్రార్థన ద్వారాగా చేశాడు. ఒకటి 5 రొట్టెలు 2 చేపల, 2 రొట్టెలు 5 చేపలు, ఏదో 5 రొట్టెలు 2 చేపలు. ఇక్కడ ఆయన ప్రార్థన చేసి దానిని పంచిపెట్టారు. అంటే నోటి ద్వారాగా చెప్పితే కార్యం జరగదనా? లాజరు దగ్గరికి వెళ్ళారు. లాజరు రా అంటే రాలేరా? లాజరు రా అనడానికి ముందు ఆయన ప్రార్థన చేసి అప్పుడు లాజరు రా అన్నారు.
ఇవన్నీ కూడాను కొన్ని మాట ద్వారాగా చేస్తే, కొన్ని ప్రార్థన ద్వారాగా, రెండు కార్యక్రమాలు ప్రార్థన ద్వారాగా చేస్తే, మూడోది ఒకటి ఉంది. అది చాలా డిఫరెంట్గా చేసుకుంటూ వచ్చారు. చెప్పాను కదా, ఆయన చేసిన ప్రతి దాని వెనకాతల ఒక పరమార్థము దాగి ఉంటుంది. ఆ పరమార్థాన్ని తెలుసుకుంటే దేవుని జ్ఞానము మనకు అర్థమైనట్టు. రైట్. ఈ వెలివేత అన్న కార్యక్రమం జరుగుతుండేటప్పుడు, అలాంటి వెలివేత కార్యక్రమంలో ప్రజలందరూ కూడా భయభ్రాంతులు చెందేటప్పుడు ఒకానొక దినము యేసుక్రీస్తు వారు, అయ్యా లోకేష్ గారు పైకి వచ్చాను, కూర్చోండి. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు ఒక విశ్రాంతి దినము నాడు యెరూషలేములోకి నడుచుకొని వెళ్తుండగా పుట్టి గుడ్డివారనే ఒక ఆయన కనిపిస్తారు. ఈ పుట్టి గుడ్డివారు అన్న ఆయన ఆ యెరూషలేము దేవాలయం దగ్గరికి ప్రతిరోజు వచ్చి అక్కడ వారి భిక్షమెత్తుకొని తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. ఉదయం రాయడం, సాయంత్రం వరకు భిక్షమెత్తుకోవడం, సాయంత్రం వెళ్ళిపోవడం. ఎందుకంటే ఆయన్ని పట్టించుకునేవారే ఎవరు లేరు. లోకం ఆయన్ని చేదరించుకుంది, కుటుంబం ఆయన్ని చేదరించుకుంది, బంధువులు ఆయన్ని చేదరించుకున్నారు. అందరూ కూడా ఆయన్ని వెలివేతగా చూశారే తప్ప ఏ రోజు కూడా ఒక మనిషిని మనిషిగా ఏ రోజు కూడా ఎవరు ఆయన్ని చూడలేదు. ఈరోజు లోకములో మనము కూడా అంతే. ఎందుకంటే యేసుక్రీస్తు వారే చెప్పారు, మీరు ఈ లోకానికి వేరుగా ఉండాలి అని. లోకము మనల్ని వెలివేసిన, బంధువులు వెలివేసిన, మనల్ని ఎవ్వరు వెలివేసినా సరే క్రీస్తుని అంగీకరించిన మనము ఎప్పుడు ధైర్యంగానే ఉండాలి. ఎందుకంటే ఆయన చెప్పిన మాట ఒకటే, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను. అలా అనాథులుగా విడిచిపెట్టలేని దేవుడు యేసుక్రీస్తు వారు యెరూషలేం ప్రాంతంలోనికి వెళుతూ శిష్యులందరూ కూడాను ఆ భిక్షమెత్తుకుంటున్న గుడ్డివాడి గురించి సంభాషణ జరుగుతుంటుంది. శిష్యుల అభిప్రాయం ఏంటి అంటే, ఎవరైనా సరే అంగవైకల్యంగా పుడితే, శరీరాన్ని అంగవైకల్యముగా పుడితే శిష్యుల ఉద్దేశం ఏంటంటే వాడు పాపి. శిష్యుల యొక్క ఆలోచన. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి యేసుక్రీస్తు వారికి ఒక ప్రశ్న సంధిస్తారు వాళ్ళు. ఏమని ప్రశ్న అడుగుతాడంటే, అయ్యా, ఈ అంగవైకల్యముగా పుట్టినవాడు వీడు పాపము చేస్తే పుట్టాడా, లేదా వీళ్ళ తల్లిదండ్రులు పాపము చేస్తే పుట్టారా? అంటే వీళ్ళ మనసులో ఏటి ఉంది అంటే, ఒక వ్యక్తి అంగవైకల్యముగా పుడితే వీళ్ళ దృష్టిలో ఎవరట? పాపి. సో పాపిగా పుట్టాడు కాబట్టి పాప్యము చేసినందుకు అంగవైకల్యము వచ్చిందా, లేదంటే వీళ్ళ తల్లిదండ్రులు పాపము చేస్తే అంగవైకల్యం వచ్చిందా అంటే, యేసుక్రీస్తు వారు ఒక మంచి సమాధానం చెప్తారు. ఎందుకంటే ఆ కాలములో ఎంతోమంది క్రీస్తుని దేవుణ్ణి అంగీకరించి నడుస్తున్నటువంటి వారు ఉన్నారు. ఎంతోమంది దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటున్నటువంటి వారు ఉన్నారు. అలా ఎంతోమంది ఉన్నప్పటికీ కూడాను ఒకే ఒక్కడి గురించి యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట ఏంటంటే, ఇప్పుడు మీరు ఎవరి గురించి అయితే అడుగుతున్నారో
ఆ గుడ్డివారు సామాన్యుడు కాదు. లోకము దృష్టిలో వెలివేత కలిగిన వాడు, సమాజం దృష్టిలో వెలివేత కలిగిన వాడు, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, అందరి మధ్యన వెలివేత కలిగిన వాడు దేవుని దృష్టిలో ఎన్నిక అయిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు అనుకుంటున్నారమ్మో, శిష్యులతో చెప్తున్న మాట యేసుక్రీస్తు, మీరు అనుకున్నట్టు వీని పుట్టుక సామాన్యమైనది కాదు. మీకు తెలియడం లేదు, వీడు పుట్టుకకి ఒక పరమార్థం ఉంది. వీళ్ళు కుటుంబం అందరూ వెలివేసినా సరే దేవుని చిత్తము ఈయన పట్ల ఉంది కాబట్టి ఈయన పుట్టుకకి ఒక కారణం ఉంది. ఈయన పుట్టుక సామాన్యమైనది కాదు. లోకము వారిని అంగవైకల్యముతో ఉన్న ఒక గుడ్డివాడిగా చూస్తుందేమో, కానీ ఆ గుడ్డివాడిని ఎన్నుకున్నటువంటి దేవుని క్రియలు చేయడానికి పుట్టాడన్న సంగతిని గ్రహించలేకపోయారు వాళ్ళు. అందుకే యేసుక్రీస్తు వారు అంటాడు, మీరు చూస్తున్నారే ఈ పుట్టి గుడ్డివాడు, వీడైనను వీడు తల్లిదండ్రులైనను పాపము చేయలేదు, కానీ వీడి పుట్టుక కారణం చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, శిష్యులతో చెప్తాను, మీకు అర్థం అవ్వాల్సింది అంటే మీ పుట్టుకకు కూడా ఒక కారణం ఉంది. ఆ పుట్టుకలో ఎన్నో నిందలు, అవమానాలు, ఎంతగానో వేదన కలిగించే మాటలు మనకి తగిలినప్పటికీ కూడా మన పట్ల కార్యము చేసిన దేవుని కొరకు మనం పుట్టామన్న సంగతిని మనం గ్రహించాలి. శిష్యులు కేవలము వాళ్ళ అంగవైకల్యాన్ని మాత్రమే చూస్తున్నారు, వాడు గుడ్డివాడు అని. కానీ దేవుడు ఎన్నుకుంటున్నాడు, వాడు ఎవరైతే వెలివేయబడ్డాడో అలా వెలివేసిన వారికి నేను ఎన్నుకుంటాడు అంటాడు. అందుకనే నేను లోకములో నీతిమంతులను పిలవరాలేదు. ఎవరిని పిలవచ్చాను? పాపులను పిలవచ్చాను. నువ్వు ఎవరినైతే వెలివేస్తున్నారో, లోకమంతా ఎవరినైతే వెలివేస్తుందో అలాంటి వారే నాకు కావాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. యోఫ్తా తెలుసు కదా, బాగా పరిచయమేనమ్మా మనకి. పరిచయం లేదా? యోఫ్తా పరిచయం ఉన్నాడా లేదా చెప్పండి. పరిచయమైన బాగా? వెరీ గుడ్. ఆ పరిచయమైన యోఫ్తా కుటుంబమంతా వెలివేసింది. వెలివేసిందా? న్యాయాధిపతుల్లో ఉంటారు. యోఫ్తా వెలివేశారు. ఈ యోఫ్తా ఎప్పుడైతే వెలివేశారో, కుటుంబం వెలివేసింది, ఊరంతా వెలివేసింది, పెద్దలు సైతం వెలివేశారు. ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ ఎవరు పట్టించుకున్నారో తెలుసా? ప్రపంచం మొత్తం ఆయన వెలివేసినా సరే దేవుడు చే ఎన్నుకోబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. కుటుంబం అంతా వెలివేసింది ఆయనకి. చదవండి ఒకసారి ఆ మాట. న్యాయాధిపతులు 11వ అధ్యాయము, న్యాయాధిపతులు 11వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. పెద్దవాళ్ళు అయినంటే రెక్కలు వస్తుంది అంటారు కదా, దాంతోపాటు ఇంకో పదం కూడా వాడతాడు. ఏమొస్తాయట? కొమ్ములు వస్తాయి. అలా కొమ్ములు వచ్చింది వీళ్ళకి. ఎవరికి? యోఫ్తా సహోదరులే, బయట వాళ్ళు ఎవరో కాదు, సహోదరులే, కుటుంబీకులే, అన్నదమ్ములే. ఏం చేశారు? ఆయన్నే ఆ కుటుంబంలోనే స్వాస్థ్యం లేకుండా వెలివేశారు. కానీ
కుటుంబం వెలివేసింది కానీ దేవుడు హక్కున చేర్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కుటుంబం అంతా వెలివేసింది కానీ దేవుడు వెలివేయడు. వెలివేసే దేవుడు కాదు. దావీదు గారు ఎలా చూశారు దావీదు గారిని? కుటుంబం మా తమ్ముడు సూపర్ అని చూశారా? ఎలా చూశారు దావీదు గారిని? ఎంత చిన్న చూపుగా చూశారు, ఎంత చిన్న చూపుగా చూశారు. కానీ చిన్న చూపు చూసిన దావీదు గారిని ఎక్కడ నిల్చోబెట్టాడు? అది దేవుని క్రియలు అలా ఉంటాయి. లోకము వెలివేయొచ్చు, కుటుంబం వెలివేయొచ్చు, కానీ దేవుడు నీ పక్షంగా ఉన్నంత వరకు కూడా భయపడాల్సిన అవసరత లేదు. ఇదిగో వీడైనను వీడి తల్లిదండ్రులైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు విని యందు ప్రత్యక్షపరచబడడానికే ఎలా పుట్టాడో తెలుసా? వీడు గుడ్డివాడుగా పుట్టాడు. వీడి పుట్టుక పరమార్థము క్రీస్తు వారు చెప్పేంత వరకు కూడా వీళ్ళకి తెలియదు. చెబుతూ కిందకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వరకు మాట చెప్తాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నానంటారు. అలా చెప్పిన యేసుక్రీస్తు వారు మాట ద్వారాగా ఎన్నో కార్యాలు చేసినది యేసుక్రీస్తు వారు. ప్రార్థన ద్వారాగా ఎన్నో కార్యాలు చేసిన యేసుక్రీస్తు వారు ఇక్కడికి వచ్చేసరికి ఒక ప్రాసెస్ని జరిగిస్తున్నారు. ఏంటి ఆ ప్రాసెస్ అంటే, నేల నుండి మట్టి తీసి ఉమ్ము వేసి దాన్ని బురద చేసి అప్పుడు ఆ గుడ్డివారి కనుల మీద పెట్టాడు. పోనీ వెంటనే కనులు వచ్చాయా అంటే వెంటనే రాలేదు. కానీ ఎక్కడికి వెళ్ళమన్నారు? కోనేటికి వెళ్ళి, సిలోయము కోనేటికి వెళ్ళి కడుక్కో అన్నారు. సిలోయము కోనేటి అంటే, సిలోయము అంటే అర్థం తెలుసమ్మా? సిలోయము అంటే పంపబడినవాడు అని. క్రీస్తుచే పంపబడినవాడు, దేవునిచే పంపబడినవారు. ఎందుకు అంత ప్రాసెస్ చేశారు యేసుక్రీస్తు వారు? ఈ ప్రాసెస్ చేయకుండా గాలిని గద్దించగానే గాలి నిర్మలమైందని చెప్పేసి ఉంటుంది ఒక దగ్గర. యేసుక్రీస్తు వారు ఒకసారి శిష్యులందరూ కూడా నైట్ టైము ఓడలో ప్రయాణం చేస్తుండేటప్పుడు విపరీతమైన గాలి వర్షం వచ్చేటప్పుడు, గాలితో పెద్దగా తుఫాన్ లాగా వచ్చేటప్పుడు యేసుక్రీస్తు వారు అటు నుండి క్షమించాలి, యేసుక్రీస్తు వారు గాలిని గద్దించినట్టుగా అక్కడ ఉంటుంది. అలా గాలిని గద్దించగానే గాలి అంతా కూడా నిర్మలమైంది అన్నమాట ఉంటుందమ్మ. దేవుడు ప్రకృతిని శాసించి నిర్మలము చేసిన దేవుడు, అలా నిర్మలము చేసిన దేవుడు కేవలము చనిపోయిన వారిని సైతము మాట ద్వారాగా బ్రతికించగలిగిన దేవుడు, శూన్యములోనే సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, ఈ యేసుక్రీస్తు వారు ఇంత ప్రాసెస్ ఎందుకు జరిగిస్తున్నారు? ఇంత ప్రాసెస్ అవసరమా అక్కడ? ఆలోచించండి. నీకు కనులు వచ్చునుగాక. 38 సంవత్సరాల నుండి కోనేటి దగ్గర పడిన వ్యక్తితో చెప్పిన మాట ఏంటి? నీ పరుపు ఎత్తుకొని నడు అనగానే దిగ్గున లేచాను అన్న మాట ఉంటుంది. పాడెను ముట్టగానే ఆ శవము దిగ్గున లేచానన్న మాట ఉంటుంది. కేవలము స్పర్శతోనే కార్యాలు జరిగించాడు, మాట ద్వారాగా కార్యాలు జరిగించిన యేసుక్రీస్తు వారు కొన్ని సందర్భాలకు వచ్చేసరికి ఒక దగ్గర ప్రార్థన చేశారు, ఒక దగ్గర రొట్టెల గురించి ప్రార్థన చేశారు, లాజరు గురించి ప్రార్థన చేశారు. ఇప్పుడు ఒక కొత్త ప్రాసెస్ని చేసుకుంటూ తీసుకొని వస్తున్నారు. ఏంటి ఆ ప్రాసెసు అంటే, ఉమ్ము వేసి బురద చేసి అది కనుల మీద పెట్టి
సిలోయేడు కోనేటికి వెళ్ళి, ఆ సిలోయేడు అంటే ఆ పక్కనే యెరూషలేము పక్కనే ఉన్నది. అంత ప్రాసెసింగ్ అవసరమా అంటే ఖచ్చితంగా నీకు నాకు అవసరం లేదు. కానీ ఎవరికి అవసరమో తెలుసా? ఖచ్చితంగా ప్రాసెస్ దేవునికి అవసరం. ఒకవేళ కనుక ఆ ప్రాసెస్ కనుక చెయ్యకపోతే దేవుని క్రియలు ఈయన యందు నెరవేర్చబడదు. ఇప్పుడు ఆ ప్రాసెస్ జరగాలి, వాని యందు దేవుని క్రియలు బయలుపరచబడాలి. దీని వెనకాతల అది పరమార్థం. సిలోయేడు కోనేటికి వెళ్తాడు, కడుక్కొని ఇలాగా వాటర్తో కడిగిన వెంటనే చూపు పొందుతాడు. చూపు పొంది వస్తున్న అటువంటి ఈయన్ని పట్టుకొని ఆ చుట్టుపక్కల ఉంటున్నటువంటి ఇంకా కొంతమంది చూపు పొందారని చెప్పేసి ఏదో సంతోషపడకుండా తీసుకొని వెళ్ళి పరిసయ్యుల దగ్గరికి అప్పచెప్తారు. అప్పచెప్పాలి వాళ్ళు. ఇది దేవుని యొక్క శాసనం, దేవుని యొక్క ఆలోచనలు, అతను దేవుని యొక్క ఉద్దేశము వాడి పట్ల నెరవేర్చబడాలి అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? ఈయన లోకము దృష్టిలో వెలివేయబడిన ఈ పుట్టుగుడ్డివాడు, కుటుంబములో నుండి బంధువులలో నుండి చేదరించుకున్నటువంటి ఈ గుడ్డివాడు ఇప్పుడు ఎక్కడ నిలబడాలో తెలుసా? అధికారుల ముందు. సామాన్యమైన వాళ్ళ ముందు కాదు, ఒక అధికారుల ముందు నిలబడాలి వీళ్ళు. ఎందుకు? దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడాలి అంటే ఎక్కడ నిలబడాలో తెలుసా? సమాజంలో సాక్షిగా ఉండాలి. సమాజంలో సాక్షిగా ఉండడానికి ఒక ప్రాసెస్ని జరిగించాడు యేసుక్రీస్తు వారు. సమాజం మధ్యలో నిల్చోబెట్టారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు వీళ్ళందరూ ఒక సమాజం కూడుకొని పరిసయ్యుల ముందు వీళ్ళని తీసుకొని వచ్చి నిలబెట్టేటప్పుడు వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీకు కళ్ళు ఎలాగొచ్చాయి? అప్పటి వరకు ఉంటున్న వీరు ఏ రోజు ఎవరికి కూడాను, ఏ అంగవైకల్యం గలవారికి కూడాను ఏ స్వస్థత జరిగించలేని వీళ్ళు ఒక స్వస్థత జరిగేటప్పుడు వాలిని బట్టి దేవుణ్ణి మహిమపరచవలసిన వీళ్ళు స్వస్థతను ఖండిస్తూ వచ్చారు. ఈ స్వస్థతను ఖండించడానికి గల కారణం ఏంటి అంటే యేసుక్రీస్తు వారి మీద అసూయ. ఇది కేవలము యేసుక్రీస్తు వారి మీద ఉన్న అసూయే తప్ప మరొక ఉద్దేశము ఏమీ లేదు. యేసుక్రీస్తు వారిని ఏ విధంగా అయినా సరే సొసైటీలో ఎలా చిత్రీకరించాలి అంటే ఒక పాపిగా చిత్రీకరించాలి వీళ్ళ ఉద్దేశం. యేసుక్రీస్తు వారిని ఎలా చిత్రీకరించాలి అంటే ఒక పాపిగా చిత్రీకరించాలి, ఒక సామాన్యుడిగా చిత్రీకరించాలి. ఆయన దేవునిగా అంగీకరించేవాళ్ళు కాదు. అలాగ అంగీకరించలేకపోవడము అసూయ చేత ఈ గుడ్డివాడు నిలబడిన తర్వాత వీళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీకు కనులు ఎలాగొచ్చింది అనగానే ఈ పుట్టి గుడ్డివాడు చెప్తాడు, నా కనులు ఒక మనుష్యుని ద్వారాగా నా చూపు పొందానంట. వాళ్ళ నమ్మరు. మళ్ళా రెండోసారి పిలిచి అడుగుతారు. అప్పుడు ఏమంటాడో తెలుసా? ఒక ప్రవక్త, ఆయన ఒక ప్రవక్త అంటాడు. యేసుక్రీస్తు వారి గురించి చెబుతున్నటువంటి సాక్ష్యం. ఒక్కసారి మనం బైబిల్ ఓపెన్ చేసి యోహాను సువార్త 9వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. కాబట్టి వారు మరలా గుడ్డివానితో అతడు నీ కనులు తెరిచినందుకు నీవు ఏమనుకొనుచున్నావు అని అడగగా వారు ఆయన ఒక ప్రవక్త అనెను.
ఎలాగ ఇంట్రడ్యూస్ చేసుకొని వస్తున్నాడు? ఆయన ఇంట్రడ్యూస్ చేసుకొని వస్తున్నది సామాన్య వ్యక్తిని కాదు. అలాగే ఆ కూర్చున్నటువంటి వాళ్ళు కూడా సామాన్యులు కాదు. లోకములో అధికారము పొందినటువంటి అధికార దాహము కలిగినటువంటి వారు. ఆ అధికార దాహముతో ఉన్నటువంటి వారి మధ్య ఆ కాలంలో పరిస్థితి ఎలాగుంది అంటే, అధికారులు కూడా భయపడేవారు వాళ్ళకి. అధికారములో ఉన్న అధికారులు కూడా ఈ శాస్త్రులు పరిసయ్యులకి భయపడేవారు. ఒకసారి అది కూడా చూద్దామా? ఈ మాట అలాగుంచి ఒకసారి అది చూద్దాం. యోహాను సువార్త 12:42. 12:42. అయినను అధికారులలో కూడా విశ్వాసమైతే ఉంచారు కానీ సమాజములో నుండి వెలివేస్తారేమోనని పరిసయ్యులకు భయపడి, భయం. అధికారం ఉన్న వాళ్ళే, అధికారం కలిగిన వాళ్ళే, కానీ క్రీస్తుని బహిరంగంగా ఒప్పుకునేవారు కాదు. కానీ ఈ పుట్టుగుడ్డివాడు అలా కాదు, అలా కాదు. బహిరంగంగా నిలబడ్డాడు. అనేకులందరూ కూడాను పరిసయ్యులకి శాస్త్రులకు భయభ్రాంతులు చెందుతుంటే, ఈ పుట్టిగుడ్డివాడు మాత్రమే నిలబడి క్రీస్తు కొరకు ఒక సాక్ష్యాన్ని ప్రకటన చేస్తున్నాడు. ఆ కాలంలో ఎంతోమంది ఉన్నారు, కానీ హీ ఈజ్ రైట్ పర్సన్. దేవుని క్రియలు చేయడానికి సిద్ధమై ఉన్న వ్యక్తి, ఎవరికి కూడా తల వంచనటువంటి వ్యక్తి. శాస్త్రుల్ని పరిసయ్యుల్ని చూస్తే భయభ్రాంతులు చెందేవారు అందరూ కూడాను. అదే యోహాను సువార్త 16వ అధ్యాయం 16వ అధ్యాయం 2వ వచనం చదువు. సమాజ మందిరములలో నుండి వెలివేసేస్తారు మిమ్మల్ని. వెలివేత అన్నది ఎంత భయంకరంగా ఉందో, ఆ భయాన్ని ఆనాడు ఉన్న ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఒకసారి మనం ఆలోచించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడాను ఎంతమంది ముందు నిల్చున్నాడో తెలుసా? సమాజ పెద్దలు, పరిసయ్యులు, శాస్త్రులు అందరూ కూర్చొని ఉన్నారు. వాళ్ళందరి మధ్యన నిలబడి క్రీస్తు కొరకు సాక్ష్యాన్ని ప్రకటిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఒక ప్రవక్త. వీడి మాటలు మనము నమ్మకూడదు, పక్కన పెట్టేయండి. వీళ్ళ తల్లిదండ్రులు కుమారుడికి కళ్ళు వచ్చింది అంటే ఎంతగా సంతోషించి గంతులేయాలి. మా కుమారుడికి దేవుడు కనులిచ్చాడు. అలా కనులిచ్చినందుకు దేవుణ్ణి మహిమ పరచవలసిన వీళ్ళు వెలివేతకు భయపడి, మీరు ఏమి అడుక్కోడో వాళ్ళనే అడుక్కోండి తప్ప మాకు మాత్రం ఏమీ అడగండి. చూడండి, ఆ మాట కూడా ఉంటుంది కిందన 22 అనుకుంటాను, 20వ వచనమా. అందుకు వారి తల్లిదండ్రులు, వీరు నా కుమారుడనియు వీడు గుడ్డివాడిగా పుట్టిననియు మేము ఎరుగుదము, చూచుచున్నాడో మేమెరుగము, ఎవడు వీని కన్నులు తెరిచెనో అదియు మేమెరుగము, వీడు వయసుకు వచ్చిన వాడు వీడినే అడుగుడి చెప్పాను. వారి తల్లిదండ్రులు యూదులకు భయపడ్డారు, దేవునికి కాదు. దేవునికి భయపడే రోజులు పోయింది, మనుష్యులకు భయపడే కాలం వచ్చేసింది. దేవునికి భయపడే రోజులన్నీ పోయాయి. నా యందు భయభక్తులతో మీరు ఉండాలని దేవుడే చెప్తే, మీ ముందు ఎందుకు ప్రభువా? ఇదిగో ఈ లోకపు అధికారము కలిగిన వాళ్ళ ముందు మేము భయం పడాలి,
ఎందుకంటే ఇప్పుడు మాకు వాళ్ళే కదా బ్రతుకునిచ్చేది. ఇక్కడ మేము బ్రతకాలి అంటే వాళ్ళ పర్మిషన్ కావాలి కదా, లేదంటే మాకు వెలివేసేస్తారు కదా. అలా వెలివేసి మేము బయటికి వెళ్ళిపోతే మాకు దిక్కెవరు ప్రభువా? సో ఇప్పుడు మాకు దిక్కంతా కూడా ఈ మతాధికారులే కదా ప్రభువా. సో అందుకని మేము ఎవరికి భయపడాలో తెలుసా ప్రభువా? నీకన్నా మనుషులకే భయపడాలి ప్రభువా. మనుషులందరికీ భయపడిన రోజులు వచ్చేసింది, దేవునికి భయపడే రోజులు పోయాయి. మనుషులకి భయపడినట్టుగా దేవునికి భయపడి ఉంటే వీళ్ళ తల్లిదండ్రుల గురించి కూడా గొప్పగా రాయించేవాడేమో దేవుడు. భయపడి వెలివేస్తారేమోనని వాని తండ్రులు యూదులకు భయపడి ఇలాగ చెప్పారు, ఎందుకనగా ఆయన క్రీస్తునని ఎవరినైనా ఒప్పుకొనిన ఎడల వాని సమాజ మందిరములో నుండి వెలివేద్దామని యూదులు అంతకు ముందే నిర్ణయము తీసుకొని ఉన్నది. క్రీస్తు గురించి ప్రకటిస్తే చాలు, క్రీస్తు గురించి చెబితే చాలు, ఏం జరుగుతుందట? వెలివేత. అలాంటి వెలివేత సమయములో, అలాంటి భయంకరంగా ఉన్న పరిస్థితులలో అదే క్రీస్తు గురించి నిలబడ్డాడు ఒకే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి పుట్టుగుడ్డివాడు. ఆ సందర్భంలో అలా నిలబడ్డాడు అంటే దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడాలి అంటే ఖచ్చితంగా అందరి ముందు క్రీస్తు కొరకు ప్రకటించాలి. ఎంత ధైర్యం! మీరు వెలివేసేస్తారా? వెలివేసేయండి. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ క్రీస్తే దేవుని కుమారుడు. ఏమన్నాడో తెలుసండి వాళ్ళకి? వాళ్ళందరూ కూడా ఇతని నుండి వేరు ఏదో ఎక్స్పెక్టేషన్ చేస్తే, కానీ క్రీస్తు గురించి ఈయన వాళ్ళతో ఏమన్నాడో తెలుసా? ఎంత ధైర్యంతో మాట్లాడాడంటే, క్రీస్తు గురించి వాళ్ళ దగ్గర అందరూ కూడా వెలివేసేస్తారు, క్రీస్తు గురించి ప్రకటిస్తే వెలివేసేస్తారు, క్రీస్తు గురించి చెప్తే వెలివేసేస్తారు అన్న పరిస్థితులలో ఈయన నిలబడి వాళ్ళందరి ముందు ఏమని ప్రకటించాడో తెలుసా? మీరు ఇప్పటి వరకు పరిశుద్ధులు అనుకుంటున్నారు కదా, అయితే వినండి, మీరు ఇప్పటికీ కూడాను నన్ను అడుగుతున్నారంటే క్రీస్తుని అంగీకరించడానికి మీరు కూడా సిద్ధంగా ఉన్నారా అంటే వాళ్ళు అంటారు, మేము క్రీస్తు శిష్యులం కాదయ్యా, మేము మోషే శిష్యులం. లోకరక్షకుడిని వదిలేశారు, లోకరక్షకుడిని పక్కన పెట్టాడు. మోషేను పుట్టించిన దేవుడే, ఈ యేసుక్రీస్తు వారే ఈ భూమి మీదకు వచ్చారన్న సంగతిని గ్రహించలేకపోయారు. మేము మోషే శిష్యులం అయ్యా, మీరు మోషే శిష్యులా అని చెబుతూ ఏమని మాట్లాడుతున్నాడో ఒక్కసారి మనము 28వ వచనం నుండి చూద్దాం. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము, ఎరుగుదుము కానీ వీడెక్కడి నుండి వచ్చాడో మేము ఎరగము. తెలీదా వీళ్ళకి ఎక్కడి నుండి వచ్చారో? నిజంగా చెప్పండి, తెలుసా తెలీదా వీళ్ళకి? క్రీస్తుని క్రీస్తుగా అంగీకరించలేదు, కానీ ఆయన క్రీస్తు అన్న సంగతి వీళ్ళకి తెలుసు, కానీ బహిరంగంగా అంగీకరించేవారు కాదు. ఎందుకు? అసూయ. అధికారులందరికీ కూడా అసూయ. ఎందుకంటే యేసుక్రీస్తు వారు వీళ్ళు చేసిన ప్రతి బోధను ఖండించుకునే వచ్చాడు. ఆ ఖండించడం వల్ల వీళ్ళలో అసూయ పెరిగిపోయింది. ఆ అసూయ వల్ల క్రీస్తుని అంగీకరిస్తే వెలివేత జరుగుతుంది. అలాంటి సందర్భంలో పుట్టుగుడి వారు ఏమంటున్నారో చూద్దాం. అందుక మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చునో? ఆశ్చర్యమే, మీకు తెలీదా ఆయన ఎక్కడి నుండి వచ్చాడో? మీకు తెలీదా? నిజంగానే మీకు తెలీదా?
నిజంగా తెలుసా తెలియదా వీళ్ళకి చెప్పండి? వీళ్ళకి తెలుసా తెలియదా ఎక్కడి నుండి వచ్చాడో క్రీస్తు? మత్తయి సువార్త మొదటి అధ్యాయం రెండవ అధ్యాయము మత్తయి సువార్త 2వ అధ్యాయము. ఇది ఎక్కడ నుండి వచ్చారో తెలీదా? 2వ అధ్యాయము 5వ వచనం నుండి 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులందరినీను సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టారని వారిని అడిగాను. అందుకు వారు ఏలయనగా బెత్లెహేమా, ఎక్కడ పుట్టాడో తెలీదా? బెత్లెహేములో పుట్టారనే తెంగ తెలీదా క్రీస్తు? ఆ క్రీస్తే ఈ లోక రక్షకుడని గ్రహించలేదా? వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒకటే, ఎందుకంటే వీళ్ళు ప్రతి బోధకి యేసుక్రీస్తు వారు ఖండించేవారు. అలా ఖండించడం వల్ల వీళ్ళకి అసూయ కలిగి క్రీస్తు నామము ప్రకటించకుండా జనాలలోని ఒక కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఏంటి ఆ చట్టం? వెలివేత. క్రీస్తును ప్రకటిస్తే వెలివేత. ఇప్పుడు పరిస్థితులు అలాగే కనిపిస్తున్నది కదా మనకి. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి కూడా అలాంటిదే కనిపిస్తుంది. వెలివేత. వెంటనే ఆయన చెప్తున్నారు, ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. క్రీస్తు గురించి ధైర్యంగా ఆ కాలంలో ప్రకటించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే, మీకు ఇంకో విషయం తెలుసండి, నికోదేమైనటువంటి అధికారి కూడా రాత్రులు వెళ్ళారే తప్ప పగలు వెళ్ళలేకపోయారు. ఎందుకంటే వెలివేత. కానీ ఈ వ్యక్తి అలా కాదు, ఈ పుట్టుగుడ్డివాడు అలా కాదు. ధైర్యంగా క్రీస్తు కొరకు ఒక్క సాక్షిగా బ్రతకాలని తీర్మానం తీసుకున్నాడు. చస్తే చంపనే, నేను చచ్చిపోవడానికి సిద్ధమే. వెలివేస్తారా? వెలివేసినే, కానీ నేను క్రీస్తు గురించే ప్రకటన చేయాలి. ఎందుకంటే నాకు ఒక మేలు చేశారు ఆయన. నాకు ఇప్పటి వరకు కూడా నా కుటుంబం వెలివేసింది, నాన్న వారందరూ నన్ను విడిచిపెట్టారు, కానీ లోకరక్షకుడు నన్ను విడిచిపెట్టలేదు. చూడండి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారో వాళ్ళ మధ్య. చదువు నాన్న. అందుక మనుష్యుడు వచ్చెనో మీరు ఎరుగకపోవుడు ఆశ్చర్యమే, అయినను నా కన్నులు ఆయన తెరిచెను. ఇది మీకు తెలుసు కదా, మీరందరు పరిశుద్ధులు కదా. మీలో ఒక్కడైనా సరే ఏ రోజైనా ఒక్క స్వస్థత కార్యం చేశాడా? దేవుడు పాపుల మనవి వినడు. ఒకవేళ మీరు అనుకున్నట్టుగా అయితే ఆ క్రీస్తు పాపే అయితే ఆయన మొరను వినకూడదు కదా దేవుడు. ఎలాంటి ప్రశ్న వేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ధైర్యంగా వాళ్ళ ముందు మాట్లాడేటువంటి వ్యక్తి ఎంత గట్స్ ఉండాలో చూడండి, ఎంత గట్స్గా మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి. దేవుడు పాపుల మనవి వినడు, మీకు తెలుసు కదా. ఒకవేళ అలాగ విన్నాడు అంటే ఆయన దైవ కుమారుడే ఉండాలి. ఒకవేళ దైవ కుమారుడు కాకపోతే దేవుడు వారి మనం వినడు. మీరు పరిశుద్ధులు కదా, మీరంతా పరిశుద్ధులు కదా. మరి మీ మాట ఎందుకు వినట్లేదు? ఇప్పటి వరకు కొన్ని సంవత్సరాల నుండి నేను ఇక్కడ భిక్షాటన చేస్తున్నాను కదా, ఏ ఒక్క రోజైనా నన్ను మీరు ఆదరించారా? అనాథగా ఉన్న నన్ను ఏ రోజైనా నాకు ఆదరించారా? మీరు ఏ రోజు కూడా నన్ను ఆదరించలేదు. పాపుల మనవే ఆయన వెండు, అందుకంటే మీ మొర కూడా ఆయన వెండు. ఎందుకంటే మీరందరూ పాపులే. లోక రక్షకుడు, జగత్ రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారు మాత్రమే దైవ కుమారుడు. ఎలా ప్రకటిస్తున్నాడు చూడండి, చదువు నాన్నమాట. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుమో, ఎవడైనాడో దైవ భక్తుడయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడలా, అంటే మీరందరూ కూడా దేవుని చిత్తాన్ని గ్రహించక దేవుని చిత్త ప్రకారం చెయ్యట్లేదు కాబట్టే మీ మనవలు వినట్లేదు దేవుడు. అధికార దాహంతో ఉన్నారు మీరంతా. ఎంతకాలం అధికార దాహంతో ఉంటారు మీరు?
ఏదో ఒక రోజు చావు తప్పదు. ఆ రోజు తెలుస్తుంది క్రీస్తు గొంత గొప్పవాడు అన్నది. చదువు నాన్న. పుట్టి గుడ్డి వాని కన్నులు ఎవరైనా తెరిచినట్లు లోకము పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మీరు ఎప్పుడైనా విన్నారా? పోనీ మీరు చేశారా? మీరు పరిశుద్ధులు కదా, మీ మొరను దేవుడు వింటాడు కదా, చెయ్యాలి కదా. ఎందుకు చేయలేకపోయారు మీరు? వెలివేత కాలములో కూడా ధైర్యంగా క్రీస్తు కొరకు నిలబడిన వ్యక్తినా, ధైర్యంగా నిలబడ్డాడు. ఎలా ప్రకటన చేస్తుండే చూడండి. మళ్ళీ కింద వచ్చిన చదువు, నన్ను కంటిన్యూ చేయి. ఇతను దేవుని యొద్ద నుండి వచ్చిన వారు కాని ఎడల, చదువు, నన్ను కంటిన్యూ చేయి. అందుకు వారు, వీళ్ళ ఉద్దేశం ఏంటి? వీడు గుడ్డివాడు గనక ఇంతకు ముందు వీడు పాపి. వీళ్ళ ఉద్దేశం, ఇతను అంగవైకల్యం గలవారు కాబట్టి వీళ్ళు పాపులలో, మేము పరిశుద్ధులమే. ఏ పాపి గురించి అయితే నువ్వు పాపి అనుకుంటున్నావో ఆ పాపి గురించి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈయన దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడడానికి పుట్టినటువంటి వ్యక్తే. కానీ మీరు అధికార దాహముతో ఉన్నటువంటి వ్యక్తులు. చదువు, నన్ను కంటిన్యూ చేయి. అందుకు వారు, నువ్వు కేవలము పాపినివై పుట్టినవారు. మరి వీళ్ళు పరిశుద్ధులుగా పుట్టారు. మరి ప్రజలందరూ కూడా పాపులుగా పుట్టారు, వీళ్ళు మాత్రమే పరిశుద్ధులుగా పుట్టారు. చాలా మంది పుట్టుకతో పాపం ఉంది అంటారండి. పుట్టుకలో పాపం ఉందండి? ఉండదు. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుడు ఏం చెప్పాడంటే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము ఏం చెప్పాడో చూడండి. అంటే చాలా మంది పుట్టుకలో పాపం ఉందండి. ఇదే కేటగిరీకి సంబంధించిన వాళ్ళండి వీళ్ళంతా కూడాను. పుట్టుకలో పాపం ఉందని ఏ వ్యక్తి అయినా సరే ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళే. దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం. ఇది ఒక్కటి మాత్రము నేను కనుగొన్నాను, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. నరుడంటే ఆది కాండములో ఆదాము నుండి వచ్చినటువంటి కయ్యేను మొదలుకొని నేటి వరకు పుట్టుకొని వస్తున్న వారు, ఇక ముందు పుట్టబోయేవారు అందరూ కూడాను పరిశుద్ధులుగానే పుడతారు. వారు చిన్ననాటి నుండి వివిధమైన తంత్రములు కల్పించుకొని చెడ్డవారైపోతున్నారే తప్ప వారు పుట్టుకలో పాపం లేదు. కానీ ఇదే కేటగిరీ చెప్తున్నాడు ఇక్కడ యోహాను సువార్త 9వ అధ్యాయములో. ఈ పరిచయులు కూడా ఇదే కేటగిరీకి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారో తెలుసా? అందుకు వారు, నీవు కేవలం పాపిగా పుట్టినవాడివి, పాపిగా ఉన్నవి నువ్వు మాకు బోధించ వచ్చితివా? వెలివేసినందుకు యేసుక్రీస్తు వారి గురించి ఏమని రాయబడి ఉందో తెలుసండి ఇక్కడ? వానిని కనుగొని అన్నమాట అన్నాడు. అంటే ప్రపంచం మొత్తము కూడాను నిన్ను అనాథగా విడిచిపెట్టినా నీ రక్షకుడు మాత్రం నిన్ను అనాథగా విడిచిపెట్టాడు. ఏమని రాయబడి ఉందో చూడండి. కనుగొని అన్నమాట రాయబడి ఉంటుంది చూడండి. పరిసయ్యులు వానిని వెలివేశారని యేసు విని వానిని కనుగొన్నాడట. క్రీస్తు కనుగొన్నాడట. ఎక్కడున్నాడు ఆ వ్యక్తిని పట్టుకొని ఎక్కడున్నాడు? పదండి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్దాం. క్రీస్తు వెతికాడండి. ఆదామా ఎక్కడా? దేవుడు వెతికాడండి. అనేకుల కొరకు నా 2 చేతులను చాపి చూస్తున్నాను.
అనాథలుగా నిన్ను నీ కుటుంబాలను విడిచిపెట్టచ్చేమో, అనాథులుగా నీ స్నేహితులు విడిచిపెట్టచ్చేమో, అనాథులుగా నీ ఊరు వారు విడిచిపెట్టచ్చేమో, కానీ నీవు నమ్ముకున్న దేవుడు ఏ రోజు నిన్ను అనాథగా విడిచిపెట్టడో. దేవునికి మహిమ కలుగును గాక. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు నీ పక్షంగా నిలబడి ఉన్నాడు. వెలివేస్తారా? వెలివేసినే. దేనికి భయపడకు, ఎందుకంటే లోకము నిన్ను వెలివేయచ్చేది, కానీ ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త మాత్రం నిన్ను వెలివేసేవాడు కాదు, హక్కున చేర్చేవాడు, ముదిమి వచ్చే వరకు ఎత్తుకొనివాడని నేనే. దేవుడు ఏమంటాడంటే, పరలోకంలో ఉన్న దేవుడు ఈ భూలోకాన్ని చూసేటప్పుడు ఒక కోడి కనిపించిందట. ఒక కోడి కనిపిస్తే ఆ కోడికి ఉదాహరణగా చెప్తున్నాడు. ఏంటో తెలుసా? నేను ఎన్నో మార్లు కోడి తన రెక్కల కిందన తన పిల్లల్ని ఎలా దాచుకుంటానో నేను నా పిల్లల్ని అలా దాచుకుంటాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను అలా దాచుకుంటాను నా పిల్లలకి. నేను అనాథలుగా విడిచిపెట్టేవాడిని కాదు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాడు. ఈరోజు వచ్చిన ఏ సమస్య నుండి అయినా సరే, లోకము నిన్ను చేదరించుకున్నా, బంధువులు చేదరించుకున్నా, దావీదుని విడిచిపెట్టలేదు, యోప్తాని విడిచిపెట్టలేదు, పుట్టి గుడ్డివాడిని దేవుడు విడిచిపెట్టలేదు. దేవునికి మహిమ కలుగును. విడిచిపెట్టడైనా విడిచిపెట్టడు. శరీరం ఉన్నంత వరకు కాదు, శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన విడిచిపెట్టడు. నువ్వు ఆయన కొరకు ఈలాగా సాక్షిగా బ్రతికితే, అనేకుల మధ్య నా క్రీస్తు కొరకు నువ్వు సాక్షిగా బ్రతికితే, ఖచ్చితంగా ఆయన క్రియలు మీ యందు ప్రత్యక్ష పరచబడాలి. ఆయన కోరుకుంటున్నాను. అదే చూసి ముగించుకుందాం. చివరాఖరిగా చూసుకుందాం. 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 4వ వచనం చూసి ముగించుకుందాం. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, నీకు వచ్చిన ఏ సమస్య అయినా సరే, ఏ బాధ అయినా సరే, దేవుని మహిమ కొరకని నువ్వు గ్రహిస్తే ఖచ్చితంగా దేవుణ్ణి నిన్ను నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. 14వ అధ్యాయం 13వ వచనం, 14వ అధ్యాయం 13వ వచనం చూసి ముగించుకుందాం. మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ పరచబడడానికి దానిని చేస్తారో. మీరు ఏదడిగినా దేవుడు చేస్తారో. ఎందుకంటే నిన్ను కనినవాడు నిన్ను అనాథగా విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను కనినవాడు నిన్ను వెలివేసేవాడు కాదు. లోకము వెలివేసిన నిన్ను హక్కున చేర్చుకున్న దేవుడు నీ పక్షంగా ఉన్నాడన్న ధైర్యముతో నువ్వు అనేకుల మధ్యన సాక్షిగా జీవిస్తే నీ జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది. లేదా భయపడి క్రీస్తుని లోకమునికి చూసి భయపడి క్రీస్తు కొరకు ప్రకటించడం మానేసావా, తీర్పులోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో నీవు నిర్ణయించుకో. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థనతో ముగించేస్తాను. సకలాశీర్వాదాల కారణభూతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, వెలివేత అన్న విషయాన్ని గురించి కొన్ని విషయాలు మీ పిల్లలతో మాట్లాడి ఉన్నారు. ఎన్నిక లేని మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు నాయన. ఇదిగో పుట్టి గుడ్డివాడు ఎన్నిక లేని వాడని ప్రపంచమంతా చేదరించుకుంది, ప్రపంచమంతా విడిచిపెట్టింది. అయ్యా కన్న తల్లిదండ్రులు విడిచిపెట్టారు, సహోదరులు విడిచిపెట్టారు, అందరూ విడిచిపెట్టిన ఎన్నిక లేని పుట్టి గుడ్డివారిని నాయన ఎన్నుకొని అనేకుల మధ్యన నీ సాక్షిగా వాడుకున్నందుకే మీకు వందనాలు చెప్తున్నాము. అలాగే నాన్న, ఎన్నిక లేని మాకు మీరు ఎన్నుకొని మీ కొరకు సాక్షిగా ఈ భూమి మీద బ్రతికే అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని నిల్చోబెడుతున్నావు. ప్రతి క్షణము మీ మేళ్లతో మమ్మల్ని నడిపిస్తున్నావు నాయన. అందుని బట్టి మీకు వందనాలు చెప్తున్నాము తండ్రి. ఈ చిన్ని సంఘాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయలాగున ఈ చిన్ని సంఘాన్ని దీవించమని, కూడొచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి.